దక్షిణ కాశీగా వాయులింగేశ్వర క్షేత్రంగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తి స్వామి దేవస్థానంలో పద్మావతి సర్వీసెస్ వారి అరాచకాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. అక్కడ ఎవరైతే మేనేజర్ జీవరత్నం అనే ఒక వ్యక్తి ఉన్నాడో అతను మహిళల పట్ల అసభ్యకరంగా అవమానకరంగా వ్యవహరిస్తూ వారిని ఒక విలాస వస్తువులాగా ఒక ఆట బొమ్మలాగా చూస్తూ ఎక్కడైనా సరే 30 రోజులకి 30 రోజులు పని చేయాలనే ఒక విధానం ఎక్కడైనా ఉందండి భారతదేశంలో? ఎక్కడా లేదు. కానీ శ్రీకాళహస్తి దేవస్థానంలో ఈ పద్మావతి సర్వీసెస్ వారు 30 రోజులకి 30 రోజులు పని చేయాలనే ఒక విధానం తీసుకుని వచ్చారు. ఈ రోజు అక్కడ 170 మంది వీరి కింద పనిచేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. దాంట్లో 150 మంది దాకా స్త్రీలు మహిళలే ఉన్నారు. ఈరోజు ఒక దేవస్థానం అంటే ధర్మో రక్షితి రక్షిత అనేసి ఈరోజు దేవస్థానం ప్రచారం చేస్తుంది. మరి అటువంటి దేవస్థానంలో ఈరోజు అధర్మంగా అన్యాయంగా ఈరోజు మహిళల్ని చులకనగా చూస్తున్నటువంటి జీవరత్నం పైన తక్షణమే ఈఓ గారు చర్యలు తీసుకోవాలా. అదే విధంగా పద్మావతి సర్వీసెస్ పైన కూడా చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఒక జీవన విధానంలో ఎంత డబ్బులు కావాలా అనే మనందరికి కూడా తెలుసు. కానీ శ్రీకాళహస్తి దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి అక్కడ 6,000, 4,500, 5,500, 6,500 ఇష్టానుసారంగా ఒక పద్ధతి ప్రకారం లేకుండా వారికి నచ్చినట్టు విధంగా ఈ జీవరత్నంగా ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి 6,500, 7,000 ఇచ్చేట్టు, ఎవరైతే కొద్దిగా వ్యతిరేకంగా ఉంటారో ఆయనకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తురాలకి 5,000, 5,500 ఇవ్వడం. ఎవరైనా మహిళ ఆరోగ్యం బాగాలేక 1 రోజు 2 రోజులు లీవ్ పెడితే 1 రోజు లీవ్కి 2 రోజులు జీతం కట్ చేయడం, 2 రోజులు సెలవుకి 4 రోజులు జీతం కట్ చేయడం చేస్తున్నాడు. ఎంత అన్యాయం అండి అసలుకి. శ్రీకాళహస్తి దేవస్థానం వారు క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కి ఈ పద్మావతి సర్వీసెస్ వారికి నెలకి సుమారు 20 లక్షలకు పైగా చెల్లిస్తుంది. ఎంత పెద్ద మొత్తంలో చెల్లిస్తుంది. ఇక్కడ కింద చూస్తా అంటే ఒక చోట 10 మంది పని చేయాల్సిన చోట కేవలం 3 మాత్రం పెట్టి వాళ్ళ దగ్గర శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి శ్రమ దోపిడీ వెట్టి చాకిరీ చేయడం మనం ఎప్పుడో పూర్వకాలంలో బ్రిటిష్ పరిపాలనలో చూసినాం. ఆ తర్వాత ఇక్కడ వింటాం శ్రీకాళహస్తి దేవస్థానంలో. మేము ఒకటే శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో రామస్వామి గారికి మేము ఒకటే చెప్పడం ఏమిటంటే వెంటనే మీరు ఈ యొక్క పద్మావతి సర్వీసెస్ పైన చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తగిన వేతనం అంటే 9,000 రూపాయలు జీతం వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా. లేకపోతే మేము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి త్వరలో మా ఒక్క కార్యాచరణకి మీరు ఖచ్చితంగా లొంగాల్సి వస్తుంది. ఆ విధంగా ఉద్యమం చేస్తామనేసి కూడా మేము ముందస్తు హెచ్చరిక మీకు ఈరోజు తెలియజేస్తున్నాం. నా పేరు మునిబాబు అండి. జై హిందుస్థాన్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నాము. ఈరోజు మన అధ్యక్షులు హిందుస్థాన్ పార్టీ జై హిందుస్థాన్ పార్టీ చెప్పినట్టుగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో చాలా ఘోరంగా మేము కూడా నేరుగా వెళ్ళి చూసాం. అక్కడ అపరిశుభ్రత అసలు భయంకరంగా ఉంది. కాసేపు అక్కడ ఉండేటటువంటి యాత్రిక వసతి గృహాల దగ్గర చాలా ఘోరమైనటువంటి మెయింటెనెన్స్. ప్రభుత్వము మెయింటెనెన్స్ మెరుగుపరచాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు వద్దు కాంట్రాక్ట్ పద్ధతిలో పోదామని చెప్పి ఒక కాంట్రాక్టర్లకు ఇస్తే ఆ కాంట్రాక్ట్ పద్ధతిని కూడా కేవలం వాళ్ళకి నచ్చిన వాళ్ళని మెచ్చిన వాళ్ళకి అన్ని విధాలుగా ఆమోదయోగ్యంగా ఉండే వాళ్ళని పెట్టుకున్నారు. బాగానే ఉంది. వాళ్ళని ఏకదాటిగా వాళ్ళనే మేపుతూ అక్కడ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా ఇంకా దయనీయమైన స్థితిలో అగమ్య గోచరంగా అక్కడ ఉద్యోగస్తులకి ఇబ్బంది కలుగుతుంది, యాత్రికులకి ఇబ్బంది కలుగుతుంది. అక్కడ పర్యావరణ కూడా చాలా దుర్గంధం వచ్చే విధంగా తయారు చేశారు. దీనికి సంబంధించి మేము నేరుగా పోయి అక్కడ స్థానికులు ఉండే వాళ్ళందరినీ విచారిస్తే ఇక్కడ ఇలాగే ఉంది సార్, మాకు ఏం చేసేది, మా పనుల్లో మేము బిజీగా ఉన్నాము, ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అని అన్నారు. మేము ఉన్నామమ్మా, ఒక ప్రజలకి ఎక్కడైనా సమస్య వస్తూ ఉందంటే మనం అందరం ప్రతి ఒక్కరు బాధ్యతగా మాట్లాడాలి అని చెప్పి మేము అక్కడ అన్ని విషయాలు సేకరించి ఈఓ గారికి కానీ మరియు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జీవరత్నంకి తెలియజేశాం. కానీ వాళ్ళెంతో నిర్లక్ష్యంగా మా ముందర అబద్ధాలు చెప్తూ అక్కడ జరగనటువంటి ప్రతి విషయాన్ని జరగలేదు, అది మేము ఇంకా బాగా మెరుగ్గా చూస్తున్నాం, మీరే తప్పు చెప్తున్నట్టుగా మాట్లాడారు. మేము దానికి సాక్ష్యాలు కూడా చూపించాము. వాళ్ళు అప్పుడు తడబడి పోయి పనిచేశారు. అదే కాకుండా అక్కడ ఉండేటటువంటి టాయిలెట్స్ క్లీనింగ్ దగ్గర కూడా కొంతమంది విచారిస్తే వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా చెప్తున్నారు. ఇప్పుడే అంతా మొత్తం వివరించారు మన అధ్యక్షులు గారు. కానీ
అక్కడ వాళ్ళని చూస్తూ ఉంటే వేరే చోట ఉద్యోగం పోలేని పరిస్థితిలో విధి లేక పనిచేస్తూ మా గురించి ఎవరికి చెప్పొద్దండి, మా ఉద్యోగం పోతుందని ఒక భయంతో ఉన్నారంటే ఇది కేవలం వెట్టి చాకిరీలో ఉన్నటువంటి భయాన్ని తెలుపుతూ ఉంది. అంటే ప్రభుత్వం కనీసం ఏ సంస్థ అయినా సరే 20 మంది పనిచేస్తుంటే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ ఉంటాయి. అదే కాకుండా లేబర్ చట్టం ప్రకారం వాళ్ళకి అన్ని యొక్క వసతులు చట్ట ప్రకారం జరగాలి. కానీ అక్కడ ఏమీ జరగడం లేదు. ఏ ప్రభుత్వ ఇన్స్పెక్షన్ కానీ జరగడం లేదు. ప్రభుత్వ అధికారులు వచ్చిన తీరు కూడా మేము తెలుసుకున్నాం. వాళ్ళు రావడం, దర్శనాలు చేసుకోవడం, ప్రసాదాలు మెక్కేయడం, అందినంత పుచ్చుకోవడం, వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు ఇది. కానీ ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందరూ కుమ్ముకై పనిచేస్తున్నారు. ప్రతి పార్టీకి ఇంతని వాటా పోతుందండి. ఇది ఏమి ప్రభుత్వము, ఇది ఏమి వ్యవస్థ? ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేదు. కొత్త పార్టీ వాళ్ళే చేస్తున్నారని కాదు, ఇక్కడ మనం ప్రతి ఒక్కరు బాధ్యతగా చెయ్యాలి. కాబట్టి ఈరోజు ఈ అవకాశం మనం తీసుకోవడం అనేది మన బాధ్యతగా వచ్చి చేస్తున్నామండి. దీనికి ప్రజలు కూడా మద్దతుగా ముందుకు రావాలి. ఈ యొక్క ప్రైవేట్ కాంట్రాక్టర్లు యొక్క అవినీతిని, అక్రమాలని నినదించేటట్టుగా ప్రజలు కూడా ముందుకు రావాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ ఈవో కానీ ఆ కింద పనిచేసే ఆఫీసర్స్ కూడా బాధ్యతారహితంగా ఉండకూడదు. అక్కడ ప్రజల్ని న్యాయం చేసి పరిశుభ్రత బాగుండాలి. పుణ్యక్షేత్రానికి వస్తే మనశ్శాంతిగా కాసేపు దేవుడు దండం పెట్టుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని ఆలోచిస్తారే కానీ ఆ దుర్గంధం చూసుకుంటూ ఎందుకురా ఈ గుడికి వచ్చామో అనే బాధపడకుండా ఉండాలి. దీనికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. కేవలం ఈ పార్టీకే కాదు, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మేము ఒక పార్టీగా ముందుకు వచ్చామంటే అక్కడ ఉండే స్థానిక సమస్యల్ని ఎదుర్కోలేని బానిస బతుకులు బతుకుతున్నటువంటి ఆ వర్కర్స్కి కానీ ఆ చూస్తూ పోతున్నటువంటి నిర్లక్ష్యపు ప్రజలను చూసి బాధపడి ఈరోజు మేము ముందుకు రావాల్సి వచ్చింది. మీడియా కూడా ఎంతో బాధ్యతగా మాకు సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. నా పేరు పార్వతి, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు. నేను ఈరోజు కాళహస్తి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మహిళల సమస్యలు చూస్తే చాలా వర్ణాతీతంగా ఉన్నది. మహిళలని ఇలాగా కూడా వాడుకుంటారా? ఒక దేవస్థానంలో మహిళలు ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే వాళ్ళు ఈవో గారు ఏం చేస్తా ఉన్నారు? జీవరత్నం అనే వ్యక్తి ఇలా మహిళల్ని అసభ్యంగా మాట్లాడటము, వాళ్ళ నుంచి శ్రమ దోపిడి, వెట్టి చాకరీ, ఈ విధంగా వాళ్ళని బానిసత్వంతో వాడుకుంటా ఉన్నారు. నెలలో 30 రోజులు వాళ్ళు పనులు చేయాల. ఒక్క రోజు లీవ్ తీసుకుంటే 2 రోజులు జీతం కట్ అవుతుంది. కనీసము ఆడవాళ్ళ సమస్యలు ఉంటాయి నెలసరివి, అలాంటప్పుడు కూడా వాళ్ళకు లీవులు ఇవ్వడం లేదు. కనీసము టెంపుల్లో పవిత్రమైన స్థానము టెంపుల్, అలాంటి చోట కూడా నెల స్థానము, నెలలో ఇలా ఇంటికి దూరం అయితే కూడా వాళ్ళు వెళ్ళి పనులు చేయాలంటా ఉన్నారు. మరి దీన్ని ఈవో గారు ఏం చేస్తా ఉన్నారు? జీవరత్నం అనే వ్యక్తికి దీని ముఖంగా నేను తెలియజేయడం ఏమంటే, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఇలాంటి నిలువు దోపిడీలు చేస్తా ఉండేదాని వల్ల దీన్ని క్షమించేది లేదు. దీని గురించి మేము ఎంత దూరమైనా వెళ్ళి దీన్ని నిలదీసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈసారికి వాళ్ళ శాలరీలు కూడా అండి, ఒకరికి కూడా కంటిన్యూగా ఒక మనిషికి 5,000, ఒక మనిషికి 4,000, ఒక మనిషికి 7,000 అతనికి ఇష్టానుసారంగా శాలరీలు ఇస్తా ఉన్నాడు. అంటే అతనికి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఒక శాలరీ, అతనికి అనుకూలంగా లేని వాళ్ళకి ఒక శాలరీ. దాన్ని నిలదీసిన వాళ్ళకి అసలు ఇంకా వాళ్ళ కాడ ఉద్యోగాలు కూడా ఉండవు. వాళ్ళని అనుసరించుకొని ఉద్యోగాలు చేసుకోవాలి. వాళ్ళు అక్కడ భయపడతా ఉన్నారు. మహిళలు ఈ రోజు వెళితే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళండి, భయపడతా ఉన్నారండి జనము. అక్కడ ఎంత కనీసము ఆడ 10 మందితో పని చేయించాల్సింది పోయేసి 4గురితో పనులు చేపిస్తారండి. దేవస్థానంలో మరి ఇంత ఘోరంగా ఉందా? బయట జనాల్ని మోసాలు చేసుకుని తింటా ఉన్నారు, కానీ గుళ్ళల్లో కూడా ఇంత అన్యాయం ఉండదా అనేసి మేము ఈరోజు ఈవో గారిని నిలదీస్తా ఉన్నామండి. దీని గురించి ఏదైనా తక్షణమే వాళ్ళ శాలరీలు పెంచి వాళ్ళ శ్రమని గుర్తు పెట్టుకొని వాళ్ళకి నెలకు 4 రోజులు లీవ్ ప్రకటించి వాళ్ళ నెలసరి సమస్య ఉండాలి, దానికి కూడా వాళ్ళకు లీవ్ ఇచ్చి సహకరించి చేయకుండా ఉంటే దీని మీద పెద్ద ఎత్తున మేము అక్కడే అమర నిరాహార దీక్ష పూనుకుంటామని చెప్పేసి నేను మీ ముఖంగా వాళ్ళకు తెలియజేస్తానండి.